ఓకే. రాజధాని రైతులు ఎకరానికి కూడబెట్టి ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1 కోటి ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1 కోటి ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఎంతమంది అంతమందికి ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలకి, రాజధాని రైతులు, రైతు కార్మికులకి. అయితే రాష్ట్రం విడిపోయి 13 సంవత్సరాలు, 2013లో ఎప్పుడో విడిపోయింది. ఇంతవరకు ఆమోద ముద్ర వేయాల ఇక్కడ రాజధానికి. అట్లాగే 2013 ఈ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఆ రోజు చట్టం ప్రకారం ఒక 50 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి. కనీసం వాటి గురించి ఏనాడైనా సీఎం గారు కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కానీ, ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ అడిగారా? ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి పోయినసారి తీసుకొస్తే 2014 గెలిచినప్పుడు మోడీ గారిని 2015లో వచ్చి నీళ్లు మట్టించిపోయాడు. మొన్న పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజధాని ఆమోద ముద్ర వేస్తానికి వచ్చాడు మోడీ గారు. స్వయంగా ఇక్కడే ఉండి ఆమోద ముద్ర వేస్తాడని చెప్పి అన్నారు. ఏం చేశాడు? ఏం చెప్పకుండా అటు ఇటు తిరిగి డిప్యూటీ సీఎం గారికి ఒక ₹10 చాక్లెట్ ఇచ్చిపోయాడు. ఆయన నాయక్ సినిమాలో చెప్పినట్టు 500 కోట్ల ఆస్తి ఇవ్వాలంటే కల్లోనైనా అర్ధగంట పట్టింది, ₹10 చాక్లెట్ ఇచ్చారు లక్కునని చెప్పి మన రాజకీయ, మన రాష్ట్ర దౌర్భాగ్యం ఈ విధంగా ఉందన్నమాట. కనీసం ఏదైనా పోయి మోడీ గారిని అడిగే ధైర్యం లేదు ఏ నాయకుడి దగ్గర. మరి ఆ రోజు 14లో 13 వాళ్ళు అన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అవుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామన్నారు. మరి 14లో సీట్లు సరిపడా ఉన్నాయి, అప్పుడు ఇలా. ఇప్పుడు సీట్లు సరిపడాలి, ఇప్పుడైనా అడగాల్సిన బాధ్యత ఉందిగా. ప్రత్యేక హోదా అప్పుడు కాదు, ప్యాకేజీ 2,25,000 కోట్ల ప్యాకేజీ అని చెప్పి అన్నారు. వాటిలో కనీసం 20,000 కోట్లన్నా ఇచ్చారు. అవి అడిగి తెచ్చుకోవాలి కదా. అవి అంతే ఉన్నాయి. ఈ ఎమ్మెల్యే సీట్లు ఒక 50 సీట్లు పెరుగుతాయి. అవి అయినా సరే బిల్లు పెట్టి పాస్ చేస్తారు. పార్లమెంట్ జరుగుతూ ఉంది. మోడీ గారిని కలిశారా స్వయంగా ఇంటి ప్రత్యక్షంగా? ఎందుకని ఈ భేదాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వీళ్ళకి కూటమి ప్రభుత్వంలో కనీసం ఆమోద ముద్ర ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు పార్లమెంట్లో పెట్టి ఆమోద ముద్ర వేయాల్సిన బాధ్యత ఉంది. అది కూడా గట్టిగా అడిగి వేయించగలరా లేరా? లేకపోతే ఇక్కడ రేట్లు తగ్గించి, లేకపోతే మొత్తం కొనుక్కున్నాక ఆమోద ముద్ర వేయించుకొని రెడీ పెట్టుకొని ఇప్పుడే తర్వాత రేట్లు పెరిగినాక బయట పెడదామని చెప్పి అనుకుంటున్నారు రేట్లు పెంచుకోవడానికి. ఈ విధంగా ఏది క్లారిటీ లేదు. ప్రభుత్వం నుంచి ఒక సీఎం పదవి అంటే ఎంత బాధ్యత, ప్రతి నిమిషం కూడా ఎంతో విలువైన సమయం. ఏదో విదేశాలు అంటారు, వెళ్తారు, అటు అంటారు, ఇటు అంటారు, తగ్గితే ప్రజల కోసం ఒక స్పష్టమైన హామీ ఇచ్చుకుంటా ప్రజల కోసం పనిచేసే తీరు కనపడటం. ఎప్పటికప్పుడు టైం డిలే అయిపోతుంది. ఆల్రెడీ 2వ సంవత్సరం వచ్చింది. మళ్ళీ జమిలీ ఎలక్షన్లు అంటేనో ఇంకో సంవత్సరంన్నరే. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. అట్లాగే మరి చివరిలో 1 సంవత్సరం ఎలక్షన్ ఉందని ఏం చేయలేము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ మేము అధికారంలో రావాలంటే శరవేగంగా మనం పనిచేయాలి, ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు కూడా శరవేగంగా పనులు చేయాలి. ఎందుకంటే సమయం వృధా అయిపోతూ ఉంది, విలువైన సమయం వృధా అయిపోతా ఉంది. సీఎం గారి సమయం మళ్ళీ నాకెందుకు నేను ఎటు ఓడిపోతాను అనుకుంటున్నారా? ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. ఈ ప్రాంతంలో రాజధాని మాత్రం ఇప్పటికీ 12వ సంవత్సరం వచ్చింది. కాబట్టి వీలైనంత తొందరగా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సెకండ్ పూలింగ్ అని చెప్పి వాళ్ళు 1,00,000 ఎకరాలు ప్లానింగ్ ఉందంటున్నారు. అది అసలు విషయం తెలియని కూడా దాచిపెడుతున్నారు. ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కాదు. మేము ఏదైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.